యోసేపు వారి కుటుంబ నేపథ్యం మనం ఆలోచన చేస్తే, యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. 12 మంది కుమారులలో రాహేలు అనే భార్యకు పుట్టిన కుమారులు 2 అయితే, లేయాకు పుట్టిన కుమారులు 6 అని మనం దేవుని వాక్యంలో గమనిస్తాము. అలాగే మరి వారికి ఉన్న దాసీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కుమారులు కలిగినట్లు మనం గమనిస్తాం. సో ఆల్ టుగెదర్ యాకోబుకు 12 మంది కుమారులు. జిల్పాకు బిల్హాకు ఇద్దరు కుమారులు పుట్టినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. సో ఆల్ టుగెదర్ 6 + 2 + 2 + 2 12 సన్స్ అన్నమాట. అయితే యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు లేయా కంటే. మనందరికి తెలుసు, లేయా రాహేలు ఇద్దరు అక్క చెల్లెండ్రు. కానీ లాబాను వాళ్ళ ఇంట్లో ఉన్న సాంప్రదాయ ప్రకారము వారికి ఉన్న సాంప్రదాయం ఏంటని గమనిస్తే, పెద్ద కుమార్తెకు వివాహం కాకుండా చిన్న కుమార్తెకు వివాహం చేయడానికి అవకాశం లేదు. అందుచేత పెద్ద కుమార్తెను వివాహం ఇచ్చి పెళ్లి చేయడం, ఆ తర్వాత రాహేలుని ఇచ్చి పెళ్లి చేస్తారు. రాహేలు మీద యాకోబుకు ప్రేమ ఎక్కువ ఉందేమో. రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు అంటే కూడా యాకోబుకు చాలా ప్రేమ. సో జోసెఫ్ వాజ్ జేకబ్స్ ఫేవరెట్ సన్. తండ్రి యొక్క అతి ప్రేమ గారాభం వలన యోసేపు యొక్క సహోదరులు యోసేపుని ద్వేషించడం ప్రారంభించారు. నాన్న నీకు ఒక చికెన్ ముక్క ఎక్స్ట్రా ఎందుకు వేస్తాడరా, నాన్న ఎందుకురా నీకు స్పెషల్ బట్టలు కుట్టిస్తాడు, మేము అడిగిన బొమ్మలు మాకు కొనివ్వడు కానీ నీకెందుకు కొనిస్తాడురా నాన్న, మమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోడు కానీ నిన్నెందుకు మెచ్చుకుంటాడు, అల్లరి చేస్తే నిన్ను తిట్టాడు కానీ మమ్మల్ని ఎందుకు తిడతాడు. కొన్నిసార్లు చూడండి, ఇంట్లో పిల్లలు పెరిగే కొద్దీ తలనొప్పులు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకరికొకరికి మధ్యలో కాంపిటీషన్ అనమాట. ఒకరికొకరికి మధ్యలో పోల్చుకోవడం, కంపేర్ చేసుకోవడం, నిన్ను ఎలా చూస్తున్నారు, నన్ను ఎలా చూస్తున్నారు, నువ్వంటే ఎక్కువ ప్రేమ, నేనంటే ఎక్కువ ప్రేమ అని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో యాకోబు యొక్క కుమారుల మధ్యలో కూడా ఇటువంటి అసూయలు ప్రారంభం అవడం ద్వారా యోసేపును తన సహోదరులు ద్వేషించడం ప్రారంభించారు. ద్వేషించి అతన్ని వర్తకులకు అమ్మినప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్నాడు. యోసేపు జీవితంలో అనేక సంవత్సరాలు శ్రమను భరించాడు. ఒక బానిసగా బ్రతికాడు. ఇంట్లో మహారాజాలాగా ఉండవలసిన యోసేపు ఇప్పుడు ఒక అన్య దేశంలోకి వచ్చి అన్యుల మధ్యలో భాష కాని భాష, సాంప్రదాయం కాని సాంప్రదాయము, దేవుడు కాని దేవుడు, ఒక రకంగా చెప్పాలంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది తన లైఫ్. ఎందుకు నాకు ఈ కష్టాలు, 12 మంది అన్నదమ్ముళ్ళు ఉంటే అందరూ బాగానే ఉన్నారు, నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం, నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ. మా నాన్న నన్ను అతిగా ప్రేమిస్తుంటే చాలా మురిసిపోయేవాడిని, చాలా ఆనందించేవాడిని. కానీ ఈరోజు నా తండ్రి నన్ను ఎక్కువగా ప్రేమించడమే నాకు ఒక శాపంగా మారిపోయిందే. అన్నలు నన్ను ఆ కారణం చేత ద్వేషించారని బహుశా ఎన్నో రాత్రులు యోసేపు కన్నీరు కార్చుంటాడు ఒంటరిగా. ఈ రోజుల్లో అయితే సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఎవరైనా కష్టంలోకి వెళ్తే ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ చెప్పుకొని నా పరిస్థితి ఇలా ఉంది, నా బాధ ఇలా ఉందని చెప్పుకోవడానికి ఉండేది. ఈ రోజుల్లో లేటెస్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఏంటంటే వాట్సాప్ స్టేటస్ అనమాట. ఎవరికైనా కష్టం ఉందనుకోండి, ఎవరికైనా ఎవరి మీద కోపం ఉందనుకోండి, డైరెక్ట్ ఫోన్లో చెప్పట్లేదు, ఎక్కడ పెట్టేస్తున్నారు, వాట్సాప్ స్టేటస్ అనమాట. అంటే చదివే వాళ్ళు చదువుతారు, వాళ్ళకి తగలాల్సిన విధంగా తగులుతుందిలే బుల్లెట్ అని వాట్సాప్ స్టేటస్గా వదిలేస్తున్నారు అనమాట. ఈ రోజుల్లో ప్రస్తుతానికి అది లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది. ఏదేమైనప్పటికీ యోసేపుకు సెల్ ఫోన్ లేదు, ల్యాండ్లైన్ ఫోన్ లేదు, ఉత్తరాలు లేవు, అమ్మా నాన్నతో మాట్లాడడానికి, వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి, తన బ్రదర్స్తో అన్నలారా ఎందుకురా నన్ను ఇలా, నాకెందుకు ఇంత అన్యాయం చేశారు, ఏదో మార్గం చూడండి, మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తానని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. బహుశా తన మనసులో చాలాసార్లు ఈ ప్రశ్న వచ్చుండొచ్చు, ఎందుకు నాకే ఈ శ్రమలు. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఆ ఆలోచన? కొన్నిసార్లు శ్రమలు మన మీదకి వస్తున్నప్పుడు ఒక్కసారి చుట్టూ చూస్తాం, ఇంకెవరికి లేవు కష్టాలు, నాకు ఒక్కదానికే అని అనిపించింది అనుకోండి, వెంటనే దేవుణ్ణి అడుగుతాం ఏమనంటే, ఎవరికి రాని కష్టాలు నాకెందుకు వస్తున్నాయి ప్రభువా, ఎవరి జీవితంలో అనుమతించని క్లిష్ట పరిస్థితులు నాకెందుకు అనుమతిస్తున్నావు, వై ఆర్ యూ అలౌవింగ్ బ్యాడ్ థింగ్స్ టు హ్యాపెన్ టు మీ, నాకెందుకు కష్ట పరిస్థితులు నువ్వు అనుమతిస్తున్నావని కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. బట్ రిమెంబర్, డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, గాడ్ హ్యాస్ అ పర్పస్ బిహైండ్ ఎవ్రీ పెయిన్. హల్లెలూయా. నీ జీవితంలో అనుమతించే ప్రతి బాధ, ప్రతి నొప్పి వెనకాల ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం
ఉంటుంది. నీకు అప్పుడు టెంపరీగా అనిపించవచ్చు, ఈ బాధ, ఈ శ్రమ, ఈ సమస్య, ఈ నొప్పి ఎందుకు వచ్చిందో అనుకోవచ్చు. కానీ తాత్కాలికంగా నీకు వచ్చే బాధ, దాని వెనకాల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు తలంచి కొన్నిసార్లు చిన్న చిన్న పెయిన్స్, చిన్న డిస్కంఫర్ట్, కొన్ని అన్కంఫర్టబుల్ సర్కమ్స్టాన్సెస్ మన జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. యోసేపుకు చాలాసార్లు వచ్చుండొచ్చు ఈ ప్రశ్న, ఎందుకు నాకు, ఇంకా ఎంతకాలం, హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్? విడుదల వస్తుంది 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 వస్తుందని ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూనే ఉన్నాను. January 1st పరిస్థితులు మారుతాయేమో అని, కానీ క్యాలెండర్ మారుతుంది కానీ పరిస్థితులు మారట్లా. పరిస్థితులు క్యాలెండర్ మారడం ద్వారా మారతాయని అనుకుంటున్నాం, బట్ దేవుడు కనికరిస్తే అవుతాయి, కానీ మనం చెప్పలేం. యోసేపు కూడా తన జీవితంలో సంవత్సరాలు దొర్లిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పరిస్థితులు మాత్రం ఏమీ, నథింగ్ ఇస్ చేంజింగ్. సంవత్సరం తిరుగుతుంది, నా వయసు పెరుగుతుంది, ఇంకా కొంచెం పెద్దోడిని అయిపోతున్నాను, కష్టాలు మాత్రం రాను రాను ముదిరిపోతూనే ఉన్నాయి, సమస్యలు మాత్రం రాను రాను అలాగే నా జీవితంలో కంటిన్యూ అవుతూ ఉన్నాయి అని అనుకున్నాడు. కానీ ఆఖరికి ఒక దినం వచ్చింది, దేవుడు యోసేపును హెచ్చించే దినము, యోసేపు చెరసాల నుండి విడుదల పొందే దినం వచ్చింది. యోసేపులో దేవుడు ఉంచిన ఆ గొప్ప జ్ఞానము, దేవుడు ఉంచిన ఆయన ఆత్మ, ఆయన నింపుదల బయటకు వచ్చే రోజు ఒకటి వచ్చింది. యోసేపు తలను దేవుడు ఎత్తే రోజు ఒకటి వచ్చింది. యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టే రోజు ఒకటి వచ్చింది. అప్పుడు అర్థమైంది యోసేపుకు, ఓహో, దాదాపు 10 సంవత్సరాలకు పైగా నేను ఈ ఐగుప్తులో శ్రమలు పడుతూ ఉంటే నేను అనుకున్నాను, ఎందుకయ్యా నాకే ఈ కష్టాలు, ఎందుకయ్యా నాకే ఈ శ్రమలు, ఎందుకయ్యా నాకే ఈ అవమానాలు, ఎందుకు నాకే ఈ నిందలని నేను ఏడ్చాను. కానీ ఈరోజు నన్ను ఇంత గొప్ప స్థితిలో పెట్టడానికి ఆ దేవుడి కష్టాల గుండా నన్ను నడిపించింది, ఈ శ్రమల మార్గం గుండా నన్ను తీసుకొచ్చిందని యోసేపు చాలా చాలా జాగ్రత్తగా గ్రహించాడు. గ్రహించిన తర్వాత ఇక యోసేపు మనసులో అన్నల మీద కష్టమేమీ లేదు, అన్నల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే మనసు లేదు, కష్టం లేదు, వారిని నిందించాలనే మనసు లేదు, వాళ్ళ కౌంటర్లు వేయాలనే మనసు లేదు, వారిని అవమానపరచాలనే మనసు లేదు, వారు తనకు చేసిన నష్టానికి తిరిగి వారికి ప్రతిఫలం ఇవ్వాలనే మనసు ఎంత మాత్రమూ లేదు. సహోదరులందరూ వచ్చారు, క్షమాపణ అడిగారు. అడిగిన తర్వాత యోసేపు చక్కగా చెప్తున్న ఈ మాట ఈనాడు విశ్వాసులంగా మనందరితో కూడా దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆ మాట ఏంటంటే, అన్నలారా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి. మీరైతే కీడు చేయాలనుకున్నారు, మీరైతే నా ప్రాణం తీయాలనుకున్నారు, మీరైతే ఇంకా యోసేపు అనే పేరు వినపడకూడదు అనుకున్నారు. ఎందుకంటే ఇంట్లో మేబీ వాళ్ళ నాన్నగారు ఊరికే యోసేపు 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 అని అస్మానం పిలిచేవాడు. ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే పక్కన వాళ్ళకి నచ్చదు కదా. స్కూల్లో క్లాస్ లీడరో లేకపోతే టీచర్కి ఫేవరెట్ ఎవరైనా ఉన్నారంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద కుళ్ళుకుంటూ ఉంటారు, అస్మానం ఈ టీచర్ వచ్చారంటే వాళ్ళ పేరే పిలుస్తుంటారని. బహుశా నాన్నగారు పొద్దున్న లేసిన దగ్గర నుండి యాకోబు యోసేపు 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 అని ప్రతి చిన్న పనికి పెద్ద పనికి పిలుస్తూ ఉంటే వీడి పేరు ఇంట్లో ఊరికే పొద్దున్న లేసిన దగ్గర నుండి వినపడుతుంది, వీడి పేరే వినపడకుండా చేసేయాలనుకున్నారు. కానీ దేవుడు యోసేపు పేరు ఐగుప్తులో మారుమ్రోగే విధంగా దేవుడు చేశాడండి. హల్లెలూయా. అన్నలైతే కీడు చేయాలనే ఉద్దేశించారు, కానీ దేవుని ఉద్దేశాలు యోసేపు పట్ల ఏమై ఉన్నవో వాటిని ఏ ఒక్క అన్న కూడా నాశనం చేయలేకపోయాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎవరో మనుషులు నా ఆశీర్వాదాన్ని ఆపేస్తున్నారేమో, ఎవరో నన్ను అదిమి పెడుతున్నారేమో, ఎవరో నాకు కష్టాలు కలుగు చేస్తున్నారేమో, అమ్మో నా శత్రువు నా మీద నాకు విరోధంగా ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారు. ఎన్ని పన్నాగాలన్నా పన్నివ్వండి, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక మన పట్ల ఏ ఒక్కరు కూడా ఆపలేరు. నో వన్ కెన్ స్టాప్ గాడ్స్ ప్లాన్ ఫ్రమ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్ ఎక్సెప్ట్ యూ. మనం ఆపేసుకోవచ్చు, తెలుసా అండి. దేవుని ప్రణాళిక మన జీవితంలో జరగకుండా ఏ వ్యక్తి కూడా ఆపే సామర్థ్యం లేదు. ఒకవేళ టెంపరీగా అలా ఆపినా, సూర్యుడిని అరచేత్తో ఎవరైనా ఆపగలరా సూర్యకాంతిని? అలాగే ఉంటుంది. వాళ్ళ మీద పడకుండా ఆపగలరేమో కానీ సూర్యరశ్మి భూమి మీద ప్రకాశించకుండా ఏ ఒక్కరు ఆపలేరు. దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడకుండా ఏ అపవాది శక్తి కూడా ఆపలేడు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఆపలేరు. కానీ మనం ఆపుకోగలం. ఎలా తెలుసా? దేవునికి అవిధేయంగా మనం బ్రతికామనుకోండి, పాపం చేసామనుకోండి, శోధనలో పడామనుకోండి, దేవునికి ఎన్ని గొప్ప ప్రణాళికలున్నా, దేవుడు ఎంత మనల్ని బ్లెస్ చేయాలనుకున్నా, మనం చేతులారా దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలను మనము పోగొట్టుకుంటాము. ఇక్కడ యోసేపు చెప్తున్న మాట ఏంటంటే, అన్నలారా, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు. నాకు తెలుసు, మీకు తెలుసు, అది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్.
ఇంక ఇక్కడ మొహమాటాలు ఏమి లేవు, అందుకే కదా సాష్టాంగ పడిపోయారు, సారీ చెప్పేస్తున్నారు, లేవమంటే కూడా లేవట్లేదు మీరు. సో మీరైతే నాకు కీడు చేయని ఉద్దేశించారు, అయితే గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు. మీరు కీడు కలిగించాలనుకున్నారు, కానీ దేవుడు కీడును మేలుగా మార్చాడు. హల్లెలూయా. ఒకవేళ మనుషుల్ని కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా, బాధపడదు, కంగారు పడిపోద్దు. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా యత్నించబడుతున్న కీడులు ఎవరు పన్నుతున్నారో వాళ్ళ మీదకి అవి వెళ్ళిపోతాయి, నీ మీదకి మాత్రం దేవుడు రానివ్వడు. ఆయన నిన్ను భద్రపరుస్తాడు. అంత మాత్రమే కాదు, కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. ఒక్కసారి ఆలోచించండి లాజికల్గా. అన్నలే గనక యోసేపును గుంటలో పడేయకపోయింటే యోసేపు అసలు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా ఐగుప్తుకు? అంటే ఇది అనదర్ యాంగిల్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద సిచ్యువేషన్. యాక్చువల్గా అన్నలు చేసింది తప్పే, అన్నల అసూయ తప్పే, అన్నలు తమ్ముడిని బాధ పెట్టింది తప్పే, ప్రాణం తీయాలనుకుంది తప్పే, యోసేపు శ్రమల గుండా వెళ్ళాడు, అదంతా దట్ ఈస్ ఆల్ ట్రూ. కానీ ఇంకొక సైడ్ నుంచి, ఇంకొక యాంగిల్ నుంచి మనం అదే విషయాన్ని చూస్తే, అన్నలే గనక యోసేపును గుంటలో పడేయకపోయింటే యోసేపు అంతెత్తుకు ఎదిగేవాడా? కొన్నిసార్లు చూడండి, బాల్ బాగా కోపంగా నువ్వు అసలు పైకి రాకని బాల్ని గట్టిగా వేసి కింద కొట్టామనుకోండి, మనం ఎంత ఫోర్స్తో కొడితే అంత ఫోర్స్గా బాల్ పైకి వస్తుంది అనమాట, రబ్బర్ బాల్. అవునా కదా? కొన్నిసార్లు విశ్వాస జీవితంలో నీకొచ్చే శ్రమలు నిన్ను అలా పాతాళానికి తొక్కి పడుతున్నట్లు అనిపించినా, నువ్వు ఎంత కిందకు వెళ్తున్నావో, నువ్వు ఎంత బాధను, శ్రమను, వేదనను అనుభవిస్తున్నావో, ఎంత అవమానాన్ని నువ్వు ఫేస్ చేస్తున్నావో దానికి రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఇక్కడికి రాకముందు దేవుని అడుగుతున్నా, ప్రభా ఏం చెప్పను నేను అని దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు ఇదే మాటను నాకు జ్ఞాపకం చేశాడు. ఐఎమ్ ష్యూర్ దిస్ ఇస్ టచింగ్ మెనీ హార్ట్స్. అనేక మంది హృదయాలను దేవుడి వాక్యం ద్వారా బలపరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అపవాది నీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. నీ చుట్టూ ఉన్న వ్యక్తులు నీకు విరోధంగా పన్నాగాలు పన్నుతూ అనేక ఆలోచనలు యత్నిస్తూ ఉండొచ్చు. టెంపరీగా నువ్వు ఓడిపోయినట్లు అనిపించవచ్చు, టెంపరీగా నువ్వు అవమానాన్ని ఎదుర్కొంటున్నట్లు, శ్రమను, బాధను ఫేస్ చేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ whatever the devil plans to destroy you, God will use it to bless you. Hallelujah. అపవాది నిన్ను నాశనం చేయడానికి ఏ పరిస్థితిని క్రియేట్ చేశాడో అదే పరిస్థితిని దేవుడు నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు వాడుకుంటాడు. ఆయన ఏ పరిస్థితినైనా తలక్రిందులు చేయగలడు. ఐగుప్తులో అసలు ఎలా బ్లెస్ చేయగలడండి దేవుడు అంటే? ఆయన ఏమన్నా చేయగలడు. ఆ బానిసను ఎలా బ్లెస్ చేయగలడంటే హీ కెన్ డూ ఎనీథింగ్. 13 సంవత్సరాలు దాదాపు యోసేపు శ్రమలు పడ్డాడు. అంతకాలం తర్వాత కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా? ఆఫ్ కోర్స్. దేవుని ప్రణాళికలు, దేవుడు పనిచేసే విధానాలు కొన్నిసార్లు మన మానవ జ్ఞానానికి, మేధస్సుకు మనకు అందవు, మన ఊహకు, మన ఆలోచనలకు కూడా అందవు. గాడ్ వర్క్స్ ఇన్ మిస్టీరియస్ వేస్. దేవుడు చాలా ఆశ్చర్యకరమైన విధానాల్లో ఆయన పని కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ రాత్రికాల సమయంలో నీవే కీడును అనుభవిస్తున్నావో నాకు తెలీదు. ఏ కీడు ఒకవేళ నీ బంధువులో, నీ స్నేహితులో, ఒకవేళ నీ స్వంత కుటుంబీకులో నీకు విరోధంగా యత్నిస్తున్నారో నాకైతే తెలీదు. ఐ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ సఫరింగ్ యూ ఆర్ గోయింగ్ త్రూ, బట్ రిమెంబర్ దట్ గాడ్ విల్ టర్న్ అవుట్ ఆల్ సిచ్యువేషన్స్ ఫర్ యువర్ గుడ్. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే ప్రతి కీడును దేవుడు మేలుగా మారుస్తాడు. దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మంచి సంబంధం వచ్చిందండి ఇంటికి, మా అమ్మాయికి. ఎలా వచ్చిందో అలాగే పోయిందండి, ఏం బాధపడకు. దేవుడు అంతకన్నా శ్రేష్టమైంది ఏదో చేయాలనే దాన్ని తప్పించాడు. దేవుడు నీ మేలు కొరకే ఏదైనా కార్యాన్ని జరిగిస్తాడు. అయ్యో ఈ వ్యాపారంలో నష్టం వచ్చిందండి, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం కాదు, గాడ్ నోస్ హౌ టు లిఫ్ట్ యూ అప్. నేను ఎత్తుతాడు ఆయన. నీ జీవితంలో ఒకవేళ అనుకోని పరిస్థితులు, విపత్కరమైన పరిస్థితులు నీవు ఎదుర్కొన్నప్పటికీ దేవుడు నిన్ను హెచ్చించే దినం ఒకటి రాబోతుంది. నీకు వచ్చిన కీడును దేవుడు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఏ పరిస్థితి మిమ్మల్ని కృంగదీస్తుందో, ఏ పరిస్థితి మిమ్మల్ని బాధిస్తుందో, ఇబ్బంది పెడుతూ ఉందో, ఎందుకు నాకే ఈ శ్రమలు, ఎందుకు నాకే ఇబ్బంది, ఎందుకు ప్రవ్వా నేను ఇంత నమ్మకంగా ఉన్నానే, ఇంత యథార్థంగా నేను బ్రతుకుతున్నానే, ఇంత భక్తిగా ఉన్నానే, నిన్ను ఇన్ని విధాలుగా నేను గణపరుస్తున్నానే, కానీ ఎందుకు నాకు ఈ పరిస్థితులు వస్తున్నాయి అని నువ్వు బాధపడుతున్నట్లయితే, యోసేపు సహోదరులందరికంటే యోసేపు ఎక్కువ శ్రమలు అనుభవించాడు. అందరిలో యోసేపునే దేవుడు ఎక్కువగా హెచ్చించాడు.
అదేవిధంగా ఒకవేళ నీ జీవితంలో శ్రమల గుండా వెళ్తున్నట్లయితే శ్రమల మార్గం తర్వాత ఆశీర్వాద బాట నీ కొరకు ఎదురుగా ఉంది, సిద్ధంగా ఉంది. హల్లెలూయా. సో గాడ్ ఈస్ గోయింగ్ టు వాక్ యూ త్రూ దట్ వే ఆఫ్ బ్లెస్సింగ్ ఈవెన్ యాజ్ యూ పాస్ త్రూ దిస్ వే ఆఫ్ సఫరింగ్. బీ రిమైండెడ్. జ్ఞాపకం ఉంచుకుందాము, ఈ శ్రమలు ఎప్పటికీ ఉండవు, కష్టాలు ఎల్లకాలం ఉండవు, ఈ కన్నీళ్ళు ఎల్లకాలం ఉండవు. దేవుడు తప్పకుండా మంచి రోజులు ఇస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఒకవేళ ఈ రోజు చీకటి రాత్రులు నువ్వు గడుపుతున్నావేమో, నా జీవితంలో అంధకారం ఉందండి, మబ్బులు కమ్మేసినట్లుగా ఉంది, ఐ డు నాట్ నో వేర్ టు గో, ఐ డు నాట్ నో వాట్ టు డూ, ఎవరు నమ్మదగిన వారుగా లేరు, ఎవరిని నమ్మినా వారే మోసం చేస్తూ ఉన్నారు, ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు, దిక్కుతోచని పరిస్థితి అని నీవు అనుకుంటున్నట్లయితే, కారు మబ్బులు నీ జీవితంలో కమ్మిన నీతి సూర్యుడు నీపై ఉదయిస్తాడని మలాకి గ్రంథంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని వాగ్దానాలను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతి కీడును మేలుగా మార్చే దేవుని ఆశ్రయించి అడుగుదాం, ప్రభా నా కొరకు నా శత్రువులు యత్నించిన కీడును నీవు మేలుకరంగా మార్చు. లార్డ్ ప్లీజ్ చేంజ్ ఆల్ ద సిచ్యువేషన్స్ అరౌండ్. నీ మహిమ కొరకు నన్ను నిలబెట్టు. ఆనాడు యోసేపును ఎలా హెచ్చించావో, ఆశీర్వదించావో, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశావో, యోసేపు బ్రతికినంత కాలం మారుమ్రోగిపోయిందండి. ఐఎమ్ ష్యూర్ ఐగుప్తు ప్రాంతానికి యోసేపు యొక్క కుటుంబీకులందరూ బయలుదేరి వస్తున్నప్పుడు కనాను ప్రాంతంలో కూడా యోసేపు పేరు మారుమ్రోగిపోయి ఉంటుంది. అక్కడ బ్రేకింగ్ న్యూస్ అయిపోయి ఉంటుంది. యాకోబు కుమారుడు అక్కడ ఉన్నాడంట, ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడంట, వీళ్ళందరినీ అక్కడ పోషించడానికి, సంరక్షించడానికి, వీళ్ళకి ఇల్లు కట్టించి వీళ్ళని బాగా చూసుకోవడానికి పిలుస్తున్నాడు. అన్నలు ఏమనుకున్నారు, ఈ యోసేపు పేరు వినపడకూడదు అనుకున్నారు. కానీ ఒకానొక దినం వచ్చింది, ఒకానొక సమయం వచ్చింది, యోసేపుకు ఖ్యాతిని, మంచి పేరును దేవుడు ఇచ్చాడు. తన కుటుంబానికి ఆదరణకరంగా, తన కుటుంబానికి ఒక గొప్ప ఆధారంగా, ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా దేవుడు యోసేపును ఉంచాడు. యోసేపు పక్షంగా ఉన్న దేవుడు నేడు మన పక్షంగా కూడా ఉన్నాడు. కనుక ఏ పరిస్థితిలో కూడా మనం దిగులు పడాల్సిన, జడియాల్సిన, కలవరపడాల్సిన అవసరము లేదు. మన భారాలన్నీ ఆయన మీద వేద్దాం. ఆయన మన భారాలు మోసి మనకు విశ్రాంతిని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు.